ముఖ్యమంత్రులు అయ్యారు. ఆ రాష్ట్రానికి ఒకరు, ఏ రాష్ట్రానికి ఒకరు. జగనేమో నోటు తీసుకొచ్చి ప్రజలకు ఇచ్చారు, పేదలకు ఇచ్చారు. వీళ్ళేమో ప్రజాప్రతినిధులు కొనడానికి నోటు ఇచ్చిన వాళ్ళకి ఈరోజు దాంట్లో ముఖ్యమంత్రులు అయ్యారనమాట. అక్కడ తెలంగాణ రాష్ట్రం కావచ్చు, ఆంధ్రప్రదేశ్ కావచ్చు. అది కాలమహిమ అనుకోవచ్చు, మన దురదృష్టం అనుకోవచ్చు. రావణ 10వ తరగతి చనిపోయాడు. రావణ రామభద్రపురం ఆశ్రమ స్కూల్లో చదువుతున్నా. ఈశ్వరరావుని 10వ తరగతి చదువుతున్నాను చనిపోయాడు. అలాగే పాలకొండ మండలంలో కూడా రశ్మెంత బిడ్డకి రశ్మెంత అమ్మాయి చనిపోయింది. ఆ అమ్మాయి 10 లక్షలు డిమాండ్ చేస్తున్నారు. 10 లక్షలు డబ్బులు ఇస్తున్నారు. ఎప్పుడు ఇస్తారో మరి చూడాలి. ఎందుకంటే ప్రాణాలు తీయము, మేమే తీసేసినామన్నారు కదా జగన్మోహన్ రెడ్డి గారిని, గిరిజన శాఖ మంత్రి గారిని. అది పసుపు శ్రీవాణి కావచ్చు, నేను కావచ్చు, గిరిజన శాఖ మంత్రిని నిందించారు. అట్లేదు మరి 10 లక్షలు ఎప్పుడు ఇస్తున్నారు అట్లేదు. మరి ఈ ప్రాణాలు పోయిన దానికి ఎవరో బాధ్యులు? గిరిజన శాఖ మంత్రి బాధ్యులా, ముఖ్యమంత్రి బాధ్యులా? అంటే సమస్యలు అనేది వస్తుందని అర్థం చేసుకోవాలి. బాధలైనా ఉంటే అది అధిగమించడానికి, అవి లేకుండా చేయడానికి ప్రయత్నం చేయాలి, కానీ నిందలేసేయకూడదు. తగ్గలేదు అధికారంలోకి వచ్చినట్టుగా, పదవులు ఉన్నట్టుగా, పదవి కోసము నిందలేసేయకూడదు. నేను కానీ మనల్ని పెన్షన్ ఇచ్చేటప్పుడు రండి మేము పెన్షన్లు ఇస్తున్నామని పిలవడం. మేము పెన్షన్లను కాదు, అందరికి ఇస్తున్నాం, రండి పెన్షన్లు తీసుకోమని పిలవాలి. మనం పెన్షన్లు ఇచ్చేటప్పుడు కూడా ఏం చేసాం? మీటింగ్ పెట్టి ప్రజాప్రతినిధులైన అందరికీ పిలిచాం. ఇక్కడైతే అందరు కౌన్సిలర్లు పిలిచాం, అక్కడైతే సర్పంచులు, ఎంపీటీస్ అందరికి పిలిచాం. కొద్దిమందికి వాళ్ళ చేతుల ద్వారా ఇచ్చాం. మిగతా పెన్షన్లన్నీ కూడా వాలంటీర్లు ఇచ్చారు. ఇక్కడ మా కౌన్సిలర్లు వెళ్ళి ఇవ్వలేదు వాలంటీర్తో పాటు, అక్కడ మా సర్పంచులు, ఎంపీటీసీలు వెళ్ళి ఇవ్వలేదు. ఇక్కడ మొన్న టీడీపీ కార్యకర్తలు అధికారిని పక్కన పెట్టేసి టీడీపీ కార్యకర్తలు కూర్చొని పెట్టి చేశారు. దీన్ని ప్రజాస్వామ్యం అంటారా? ప్రజలు ఎన్నుకున్న వాళ్ళ చేత నడిపించేది, కానీ దారిన పోయిన దానే చేత కూడా పెన్షన్ ఇప్పించడం సమంజసమా? ఇక్కడ గిరిజన సమస్య అయినా, నియోజకవర్గ సమస్య అయినా మా మీద నెట్టేస్తుంటారు అనమాట. అటు జగన్మోహన్ రెడ్డి గారు అయితేనేమి ఇక్కడ నా మీద అయితే నెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. 3 వేసి ఇస్తామన్నారు. ఇక రైతులకు కూడా ఈరోజు పేపర్లు వచ్చింది, నియమ నిబంధనలు చూస్తున్నాము. నియమ నిబంధనలు ఎందుకు చూస్తారు? అసలు రైతులకు 20,000 ఇవ్వడానికి నియమాలు నిబంధనలు చూస్తున్నాము. నియమాలు నిబంధనలు ఎలా చూస్తారని అడుగుతాను. మీరు చెప్పారు ప్రతి రైతు అని చెప్పారు, గుర్తు మీ మేనిఫెస్టో చదువుకోండి. ప్రతి విద్యార్థి, ప్రతి మహిళ, ప్రతి రైతు అని ఉన్నది దాంట్లో. అంటే 1 సెంటు ఉన్న వాడికి కూడా ఇవ్వాలి, 100 ఎకరాలు ఉన్న వాడికి కూడా ఇవ్వాలి. మీరు చెప్పిన దాని ప్రకారం దానికి మీరు దాంట్లో పెట్టలేదు కదా. మీరు నియమాలు నిబంధనలు ఏం చెప్పలేదు కదా. ఇన్ని ఎకరాలు జీగ్రామ్ జూట్ మిల్లు ఉంది. జూట్ మిల్లుకి మూతపడుకోవడానికి మేమే కారణం అంటే మాట్లాడు జగన్ గారు, మేమే కారణం అంటే మాట్లాడారు జూట్ మిల్లు. మరి ఇప్పుడు జూట్ మిల్లుకి అలా హామీ ఇచ్చారు కదా, తెరిపించమంటున్నాం. జూట్ మిల్లు మేము వద్దంటాం లేదు కదా, వాళ్ళు హామీ ఇచ్చారు, మేము ఎవరిని నిందలేదు, తెరిపించమంటున్నాం అంతే తప్ప మేము అనటం లేదు, మేము విమర్శించడం లేదు. దానిలాగా ఇదంతా జూట్ మిల్లు. హైకోర్టు కూడా వెళ్ళంటే డబ్బులు నేను ఇస్తానని కూడా కార్మికులకు చెప్పడం జరిగింది. నేను ఇక్కడ ఒక దగ్గర మాట్లాడటం లేదు. నేను విశాఖపట్నంలో కూడా ఆ యాజమాన్యాన్ని పిలిపించి మాట్లాడాను నేను.